హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. కథ పేరు కొయ్య గుర్రము. ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ చదివి వినిపించాను. బాగా రెస్పాన్స్ ఇచ్చారు, మీరు చాలా బాగా విన్నారు. అయితే సెకండ్ పార్ట్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది, సారీ అండి. సెకండ్ పార్ట్ కూడా నేను పోస్ట్ చేశాను, చూడండి, నా ఛానల్లో ఉంది. ఇప్పుడు చదవబోయే కథ మూడో భాగము. ఇక్కడ రాజుగారు ఈ ప్రకారంగా తన కుమార్తె పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అక్కడ తన ప్రియురాలు కోసం ఎదురు చూస్తున్న రాజకుమారుడు ఏం చేస్తున్నాడంటే, అతను ఎంతసేపు చూసినా రాజకుమార్తె తిరిగి రాలేదు. అతను దిగిన ప్రదేశము కటిక ఎడారి. కనుచూపు మేర దాకా ఇసుక దెబ్బలు తప్ప పక్క చెట్టు గాని చేమ గాని ఆఖరకు గరికి గాని లేదు. అంతకు సూర్యుడు పైకి రావటం వల్ల వేడి రెచ్చిపోతున్నది. గట్టిగా గాలి వీస్తూ ఇసుకను అటూ ఇటూ చెరుపుతున్నది. చిన్న చిన్న ఇసుక దెబ్బలను ఒక చోటి నుండి ఈడ్చుకుని మరో చోటికి పోసాగింది. రాజకుమారుడికి ఆకలి దప్పులు బాధిస్తున్నాయి. ఎక్కడైనా ఒక చిన్న చెరువు కనిపిస్తుందేమో, నీటి చెమ్మ కనిపిస్తుందేమో అని అతను ఇసుక దెబ్బల మధ్యన కాళ్ళు పడిపోయేలా తిరిగాడు. ఎత్తు నుంచి చూస్తే మరింత దూరం చూడవచ్చుననుకొని అన్నిటికన్నా ఎత్తైన ఇసుక దెబ్బ మీదకి ఎక్కాడు. అడుగు తీసి అడుగు పెట్టినప్పుడల్లా మోకాలు దాకా ఇసుకలోకి దిగబడిపోతుండడం చేత ఎక్కడం మహాప్రయాసే అయింది. వాడు ఆ దిబ్బ పైభాగానికి చేరుకునేసరికి మహాపర్వతం ఎక్కినంత శ్రమ తోచింది. వాడు దిబ్బ పై భాగానికి చేరుకొని చుట్టూ కలయ చూడటానికి తల ఎత్తాడో లేదో, అంతలోనే కాళ్ల కింద ఇసుక కరిగిపోతున్నట్లు, వాడు అంధకారంలోకి దిగిపోతున్నట్లు అనిపించింది. వాడు కొంత దూరం అలా జారి జారి చివరకు ఎలాగో కాలు నిలదొక్కుకోగలిగాడు. అప్పుడు తల ఎత్తి పైకి చూసేసరికి వాడికొక దివ్యమైన పళ్ళ చెట్ల తోపు కనిపించింది. అక్కడ ఉన్న పళ్ళన్నీ పండిన పళ్ళే. ప్రతి చెట్టు పళ్ళు నవనవలాడుతున్నాయి. అన్ని చెట్ల కొమ్మలకు గుత్తులు గుత్తులుగా బరువుగా పళ్ళు పచ్చికాయలు కూడా ఉన్నాయి. ఆ చెట్లను పళ్ళను చూడగానే రాజకుమారుడికి ప్రాణం లేచి వచ్చింది. వాడు తోపులో ప్రవేశించి ఎర్రగా పండి సువాసన కొట్టే కొన్ని పండ్లను కోసుకొని అలుపు తీరేనంత వరకు తినసాగాడు. ఆయాసము తీరి ఆకలి దప్పులు తీరినవి. ఆ పళ్ళు మహారుచిగా కూడా ఉన్నాయి. వాటిని తింటుంటే రాజకుమారుడికి మహా ఆనందం కలిగింది. వాడు అలా ఎంతసేపు తిన్నాడో, ఎర్ర పండ్లతో కడుపు నింపుకునేసరికి నిద్ర వచ్చింది. వాడు చల్లగా నీడలో ఒక చెట్టు బోదెన ఆనుకొని సుఖంగా నిద్రలో మునిగిపోయాడు. వాడు కొంతసేపు నిద్రపోయిన తర్వాత మెలకువ చేసుకుని చేతులతో ముఖం నిమురుకునేసరికి చేతికి ఒక పెద్ద గడ్డము తగిలింది. వాడు నిర్ఘాంతపోయాడు. ఏం జరిగింది వాడికి అర్థం కాలేదు. వాడికి ఏనాడు గడ్డం లేదు. ఈ విషయంలో ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటే వాడికి మళ్ళీ ఆకలి వేసింది. ఈసారి వాడు ఎర్రపళ్ళ జోలికి పోలేదు. వాటిని చూస్తే వాడికి అనుమానం కలిగింది. అందుచేత వాడు ఈసారి పచ్చపళ్ళ చెట్లను సమీపించి కొమ్మలు వంచి గుత్తుగా వేలాడే పచ్చపళ్ళను, మంచి సువాసన వెదజల్లుతున్న పళ్ళను కోసి కడుపు నిండా తినేశాడు. ఈ పళ్ళు ఎర్రపళ్ళ కన్నా చాలా రుచిగాను రసం కలిగి ఉన్నాయి. అంచేత వాడు పళ్ళను ఎక్కి తొక్కినట్లుగా తిని మళ్ళీ చెట్టుకు చేరబడి నిద్రపోయాడు. మళ్ళీ వాడికి నిద్ర మెలకువ వచ్చేసరికి సూర్యాస్తమయము చీకట పడబోతుంది. వాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకునే లోపు తల చెట్టు బోదెకు కొట్టుకుంది. ఆ తల మామూలుగా కన్నా ఎక్కువ బరువుగా ఉన్నట్లు వాడికి అనిపించింది. తల నిడిమి చూసుకోవటంలో వాడికి చేతికి 2 లావుపాటి కొమ్ములు తగిలాయి. దీనికి తోడు వాడి గడ్డము మూరడు బారడు ప్రయాణం పెరిగి తెల్లగా నెరిసిపోతూ ఉన్నట్లు అనిపించింది. తన ఆకారం ఎలా ఉన్నదని తలుచుకుంటే వాడికి గుండెలు జారిపోయినాయి. ఇదేం ప్రారబ్ధం! వెళ్ళిన రాజకుమారి రాలేదు. నా అవతారం ఇలా మారిపోయింది. ఒకవేళ ఆమె వచ్చినా ప్రయోజనం శూన్యం. ఈ రూపములో ఆమె నన్ను పోల్చుకోలేదు. ఒకవేళ పోల్చుకుంటే మాత్రం ఈ గెడ్డముతోనూ కొమ్ములతోనూ నన్ను తను ఎలా ప్రేమిస్తుంది? నేను సమస్తము కోల్పోయాను. రాజకుమార్తెని, కొయ్య గుర్రాన్ని, రెండింటినీ కోల్పోయాను. నన్ను నేను కోల్పోయాను అంటూ వాడు విలిపించి ప్రాణాలు సొమ్మసిల్లిపోయేటట్లు ఏడ్చి మళ్ళీ నిద్రలో జారిపోయాడు.
ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వృద్ధుడు వాడి ఎదుట నిలబడి తల నిమురుతూ, "ఎందుకు నాయనా విచారిస్తున్నావు?" అని అడిగాడు. రాజకుమారుడు వృద్ధుడికి తన గొడవంతా చెప్పుకున్నాడు. "విచారించుకు, చెట్టు క్రింద రాలి ఎండిపోయిన ఎర్ర పండ్లు, పచ్చ పండ్లు తిన్నావంటే నీ రూపం మళ్ళీ మారిపోతుంది. నీ గడ్డము, మీసాలు, కొమ్ములు రాలిపోతాయి. అసలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఇది భూతాలుండే స్థలము. అవి ఇంకా నిద్ర లేవకపోవటం చేత నీవు ఇంకా బ్రతికి ఉన్నావు. అవి లేచే వేళ అయ్యింది" అన్నాడు వృద్ధుడు. రాజకుమారుడి మాటలకు నిర్ఘాంతపోయాడు. వాడు నిద్రలేచి కళ్ళు నులుముకొని పైకి చూసేసరికి ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించాడు. గాలి వీస్తుంది. ఎడారి ఇసుక ఇప్పుడు వేడిగా లేదు, చల్లగా ఉంది. కలలో వృద్ధుడు సలహా ప్రకారం వాడు చెట్టు కిందన దొరికిన ఎండుకాయలను, ఎండువాటిని, ఎర్రవాటిని, పచ్చవాటిని ఏరుకొని తిన్నాడు. తల, ముఖము తడుము చూసుకున్నాడు. గడ్డాలు, మీసాలు, కొమ్ములు మటుమాయమైపోయాయి. తర్వాత వాడు కొంత తుంగ పీచుని దాని తీసుకొని దానితో ఒక బుట్ట అల్లుకున్నాడు. ఆ బుట్టలో ఎండిన ఎర్రపళ్ళు, పచ్చపళ్ళు, పడిపోయిన పళ్ళు అన్నీ తీసుకొని గబగబా తోపును దాటి బయటకు బయలుదేరాడు. వాడి ఉద్దేశము తన దేశానికి పోవాలని. కానీ అది ఎటు ఉన్నది వాడికి తెలియదు. చేసేది లేక వాడు ముక్కు సూటిగా నడిచి పోసాగాడు. ఎంత దూరము వెళ్ళినా ఇసుక తప్ప మరేమీ కనపడలేదు. ఆకలి అయినప్పుడు ఎండి పళ్ళను తింటూ, అలసిపోయినప్పుడు ఇసుకలో పడుకుంటూ 7 పగళ్ళు 7 రాత్రులు గడిచినంతగా నడిచాడు. పోగా ఒక రహదారి చేరుకున్నాడు. వాడికి ప్రాణం లేచొచ్చినట్లయింది. వాడు రహదారి పక్కన చత్తగిలపడి విశ్రాంతి తీసుకున్నాడు. కొంతసేపటికి ఒక మనిషి ఒక కంచరగాడిదనెక్కి రహదారి వెంట వచ్చాడు. రాజకుమారుడు ఆ మనిషిని పలకరించి రహదారి ఎక్కడికి పోతుందని అడిగాడు. ఆ మనిషి చెప్పిన మాటలను బట్టి ఆ దారి తూర్పుకు పోగా తన దేశానికి పోతుందని, పరమటకు పోతే రాజకుమార్తె ఉండే నగరానికి పోతుందని తెలిసింది. రాజకుమార్తెను, కొయ్యగుర్రాన్ని పోగొట్టుకొని ఏ ముఖంతో ఇంటికి వెళ్ళను, చేతనైతే వాటిని సాధిస్తాను అనుకుంటూ రాజకుమారుడు పడమట దిక్కుగా నడవసాగాడు. వాడు కొంత దూరం నడిచేసరికి ఒక పెద్ద ప్రయాణికుల దండు గుర్రాలెక్కి వస్తూ వాడిని అందుకుంది. అందరి వద్ద ఆయుధాలున్నాయి. గుర్రం చక్కగా ముస్తాబు చేసి ఉంది. అంతా చూసి ఒక బ్రహ్మాండమైన ఊరేగింపులా ఉంది. ఈ ఊరేగింపు నడి మధ్యలో ఒక రాజోచితమైన వాహనం ఉంది. దానికి అద్దాల కిటికీ ఉన్నది. బంగారు నెగిషి అలంకరణలు ఉన్నాయి. 4 ఉత్తమ అశ్వాలు బండిని కట్టి ఉన్నాయి. బండిని లాక్కుంటూ వెళుతున్నాయి అశ్వాలు. వాటిపై సిల్కు, మఖమల గుడ్డలు వేసి ఉన్నాయి. ఈ ఊరేగింపు దాటిపోనిచ్చే ఉద్దేశంతో రాజకుమారుడు రహదారికి ఒక పక్కగా తొలగి నించుని చూడసాగాడు. తలవని తలంపుగా ఆ బండిలోని రాజకుమారుడికి అంత దూరంలో వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక మనిషి దిగి రాజకుమారుడి వద్దకు వచ్చి, "ఏమి అమ్ముతున్నావు?" అని అడిగాడు. "నేనేమీ అమ్మటం లేదే" అన్నాడు రాజకుమారుడు ఆశ్చర్యంతో. ఆ మనిషి రాజకుమారుడి చేతిలోనూ బుట్టకేసి చూస్తూ, "ఇవి ఫలాలు కావా? మా యువరాజు చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నారు. వారికి చాలా దాహముగా ఉంది, ఆకలి వేస్తుంది. దయచేసి కొన్ని పళ్ళు మాకు అమ్ము" అన్నాడు. "ఇవి అమ్మటానికి కాదు, నేను తినటానికి. ఈ రహదారి వెంట నేను నగరికి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. నేను చాలా దూరము వెళ్ళాక అలిసి ఉన్నాను. ఈ పళ్ళు మీకు అమ్మితే నేనేమి తినను" అని రాజకుమారుడు అడిగాడు. ఈ లోపల యువరాజు బండిలో నుంచి తన మనిషిని పంపి త్వరగా రమ్మని కేక పెట్టాడు. ఆ తర్వాత అతను మరొక మనిషికి ఒక బంగారు కాసు ఇచ్చి ఆ కుర్రవాడు అడిగినంత డబ్బులు ఇచ్చి పళ్ళు పట్టుకుని రమ్మని, త్వరగా రమ్మని చెప్పాడు. రాజకుమారుడు మొదట వచ్చిన వాడికి, "మీరంతా ఎక్కడికి ప్రయాణం అవుతున్నారని" అడిగాడు. "మా యువరాజు ఫలానా నగరం రాజకుమార్తెను పెళ్లాడబోతున్నాడు" అని ఆ మనిషి సమాధానం ఇచ్చాడు, పడమటగా చెయ్యి చూపుతూ. రాజకుమారుడు నిర్ఘాంతపోయాడు. కానీ వాడు తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చి మరికొన్ని వివరాలు అడిగాడు. ఈ యువరాజు పెళ్లాడబోయేది తన ప్రియురాలినేనని రూఢి అయ్యింది.
వాడు బంగారు కాసు తీసుకుని పెద్ద పెద్దవిగా ఉన్న 2 ఎర్ర పళ్ళను 2 పచ్చ పళ్ళను ఏరి యువరాజుకు హ్మ్, పంపివేశాడు. యువరాజు వాటిని ఆత్రంగాను సంతోషంగాను తినేశాడు. వెంటనే అతనికి నిద్ర వచ్చేసింది. యువరాజు బండితో సహా పరివారం ముందుకు సాగిపోయింది. కొంతసేపటికి యువరాజు నిద్ర మేలుకొని కంగారుగా అరవసాగాడు. ఏమి జరిగిందో అని అతని మంత్రులు పరిగెట్టుకుంటూ బండికి సమీపించారు. కానీ వారికి బండిలో యువరాజు కనిపించలేదు. 2 కొమ్ములు, బారెడు మూరెడు ఉన్న తెల్లగడ్డం గల ఒక వింత మృగము ఏదో కనిపించింది. యువరాజుకు పెద్ద ప్రమాదం జరిగిందని, పళ్ళు అమ్మిన కుర్రవాడే ఇందుకు కారణమై ఉంటాడని ఊహించి మంత్రులు ఊరేగింపు నిలుపుచేసి రాజకుమారుని వద్దకే వచ్చి కలుసుకోవటానికి ఎదురు చూడసాగారు. ముగింపు వచ్చే సంచికలో ఉందండి. అది కూడా చదివి నేను పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్లు, కామెంట్లు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.